కూటమి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చంద్రబాబు సర్కారుకు చెంపదెబ్బలాంటి తీర్పిచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఖాకీలను రోడ్డు మీద నిలబెట్టినంత పనిచేసింది ధర్మాసనం. సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. అరాచక ప్రదేశ్గా మారిపోయిన ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల రక్షణను గాలికుదిలేసి ప్రభుత్వ పెద్దల కక్ష సాధింపునకు తమ వంతు సాయం చేస్తున్న కొంతమంది ఖాకీల బతుకును హైకోర్టు రోడ్డు మీద నిలబెట్టింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజల గొంతు నులుముతున్న పోలీసులకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది హైకోర్టు. సోషల్ మీడియా కార్యకర్త కొంచెల సవీంద్రారెడ్డి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రంగా మండిపడ్డ ధర్మాసనం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారం వ్యవహరించే పోలీసులకు ఇది చెంపపెట్టు లాంటి తీర్పు అని రాష్ట్ర ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు చర్చించుకుంటున్నారు. ఎవరి కేసు విషయంలోనైనా ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి వేధింపులకు గురిచేస్తున్న పోలీసులు సవీంద్ర కేసులో కూడా అలాగే వ్యవహరించి హైకోర్టుకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. హైకోర్టును కూడా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారు. ఈ నెల 22న సాయంత్రం 6:30 గంటల సమయంలో సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డి తన భార్యతో కలిసి కారులో ఇంటికి వెళ్తుండగా మఫ్టీలో ఉన్న పోలీసులు వారిని ఫాలో అయ్యారు. ఇంటి దగ్గరకు వెళ్లగానే పోలీసులు సవీంద్ర కారుని ఆపి అందులోకి ఎక్కారు. ఆయన సతీమణి లక్ష్మీ ప్రసన్నను కారులో నుంచి దించేసి సవీంద్రను ప్రాతూరు వైపు తీసుకువెళ్లారు. ఆ సమయంలో తాము తాడేపల్లి పోలీసులమని, అరగంటలో సవీంద్రను ఇంటికి పంపిస్తామని లక్ష్మీ ప్రసన్నకు చెప్పారు. అలాంటప్పుడు తాడేపల్లి వైపు వెళ్లకుండా ప్రాతూరు గ్రామం వైపు కారును స్పీడ్గా తీసుకువెళ్లడంతో మఫ్టీలో ఉన్నవారు అసలు పోలీసులేనా అనే అనుమానం వచ్చింది. దీంతో లక్ష్మీ ప్రసన్న వెంటనే తాడేపల్లి వెళ్లి ఆరా తీయగా తమ వారెవ్వరూ సవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకోలేదని తేల్చి చెప్పారు. దీంతో వచ్చిన వారు ఎవరో అంతుపట్టక లక్ష్మీ ప్రసన్న తాడేపల్లి పోలీసులకు తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. అయితే వెంటనే స్పందించాల్సిన పోలీసులు కనీసం పట్టించుకోలేదు. కేవలం జీడీలో ఎంటర్ చేసి చేతులు దులిపేసుకున్నారే తప్ప ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఇదిలా ఉండగా సీసీ కెమెరా ఫుటేజ్ని తీసుకుని ఆ మర్నాడు లక్ష్మీ ప్రసన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. జరిగిన వాదనల్లో ప్రభుత్వం హైకోర్టును కూడా తీవ్రంగా తప్పుదారి పట్టించింది. అసలు పోలీసులు ఎవరూ సవీంద్రను అదుపులోకి తీసుకోలేదని తొలుత అబద్ధం చెప్పారు. ఆ తర్వాత ఏదైనా కేసులో ఏ పోలీస్ అయినా అరెస్ట్ చేశారేమో తెలియదంటూ మాట మార్చారు. దీంతో హైకోర్టు జడ్జిల బెంచ్కు పరిస్థితి అర్థమైంది. సవీంద్రను ఏ కేసులో అరెస్ట్ చేసినా తమ ముందు హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పత్తిపాడు పోలీసులు గుంటూరులో మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కానీ అప్పటికే హైకోర్టు ఆదేశాలు తెలుసుకున్న న్యాయమూర్తి సవీంద్ర హైకోర్టులోనే హాజరుపరచమని ఆదేశించారు. ఇదంతా ఒక ఎత్తైతే కన్ఫెషన్ నోట్లో 7:30కు అరెస్ట్ చేశామని రాసి రిమాండ్ రిపోర్టులో 8:30కు అరెస్ట్ చేసినట్టు రాయటాన్ని కూడా హైకోర్టు గుర్తించింది. అంతేకాదు తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి సీసీ కెమెరా ఫుటేజ్ని తీసుకోవడంతో పాటు అసలు సవీంద్ర వ్యవహారంలో ఏం జరిగిందో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మంగళగిరి మెజిస్ట్రేట్కు కూడా ఆదేశాలు జారీ చేసింది. సవీంద్రారెడ్డి జియో మొబైల్ లొకేషన్ను కూడా ట్రేస్ చేసి ఇవ్వాలని ఆ సంస్థకు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత శుక్రవారం మరోసారి విచారించిన హైకోర్టు ఈ కేసులో అసలు పోలీసులు వ్యవహరించిన విధానంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఏకంగా సీబీఐని ఆదేశించింది. ఈ తీర్పుతో చంద్రబాబు సర్కార్కు వెన్నులో వణుకు పుట్టింది. తమ రెడ్ బుక్ రాజ్యాంగానికి బ్రేక్ పడిందని ఆందోళన చెందింది. హైకోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపదెబ్బ అని వైఎస్ఆర్సీపీ అభిప్రాయపడింది. సోషల్ మీడియా మీద ఒక నియంత్రణ, దానికి ఒక కమిటీ. సిగ్గుగా లేదా మీకు? హైకోర్టు మొటికాయలేసినా సిగ్గు ఉండదు, సుప్రీంకోర్టు మొటికాయలేసినా సిగ్గు ఉండదు. ఒక పక్కన హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేసి వెంటనే నివేదిక ఇమ్మని చెప్పేసి మిమ్మల్ని మొట్టికాయ మీద మొట్టికాయ వేసినా కానీ సిగ్గు లేకుండా. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలపై చంద్రబాబు ప్రభుత్వం వేధింపుల పరంపరను కొనసాగించింది. ఇప్పటికే 1122 మందిపై కేసులు పెట్టామని సాక్షాత్తు హోంమంత్రి అనితనే అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే 83 మందిని అరెస్టులు కూడా చేశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో సవీంద్ర కేసులో హైకోర్టు సీబీఐని రంగంలోకి దించి పోలీసుల వ్యవహార శైలిపై విచారణ జరపమండంతో మొత్తం పోలీస్ శాఖ వణికిపోయింది. సవీంద్ర భార్య లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదు చేసినా పట్టించుకొని తాడేపల్లి పోలీసులు తామే అరెస్ట్ చేశామని హైకోర్టులో చెప్పిన ప్రతిపాడు పోలీసులు రిమాండ్ రిపోర్టులో మాత్రం తాము అరెస్టు చేసినట్టు సంతకాలు చేసిన గుంటూరులోని
లాలాపేట పోలీసులు అందరూ ఇప్పుడు హైకోర్టు ముందు దోషులుగా నిలబడ్డారు. సిబిఐ విచారణలో వీరందరి బతుకులు బయటపడబోతుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కాదని మఫ్టీలో వెళ్లి అక్రమంగా అదుపులోకి తీసుకున్న వైనం నుంచి హైకోర్టును పక్కదారి పట్టించేలా వ్యవహరించిన పోలీసు బాసు వరకు అందరి చరిత్ర సిబిఐ విచారణలో తేలిపోబోతుంది. వచ్చే నెల 13 లోపు విచారణ కూడా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు సిబిఐని ఆదేశించడం హర్షణీయ పరిణామమని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీలను అంచడానికి పోలీసు వ్యవస్థను నువ్వు దుర్వినియోగపరిస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర డీజీపీకి, హోంమంత్రికి, వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇచ్చిన నిర్ణయం చెంపపెట్టులాగా భావించి ఇకనైనా భవిష్యత్తులో ఇండిపెండెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసేదానికి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడేదానికి, అమాయకులను వేధించకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ ఆశిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం సిబిఐ కేసుగా మాత్రమే చూడడానికి వీల్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పెచ్చురిల్లుతున్న ఎల్లో గ్యాంగ్కు, దాన్ని నడిపిస్తున్న పచ్చనేతలకు, అలాగే వారి కంటి చూపుతో రెచ్చిపోతున్న ఖాకీలకు హైకోర్టు తీర్పు చంపపెట్టులా మారింది. త్వరలో చంద్రబాబు సర్కార్ బతికేంటో తేటతెల్లం కాబోతూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు తీర్పును అభినందిస్తున్నారు.